అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చేసామండి. ఇది తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలోని మల్లేపల్లి గ్రామంలో అయితే ఈ దేవాలయం అయితే నిర్మించారు. ఈ గుడి నిర్మాణం మొత్తము శ్రీ ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమాన్ మల్లేపల్లి రావు గారు వారి భార్య విజయలక్ష్మి కుమారుడు మురళీకృష్ణ గోపికృష్ణ వారి ఆధ్వర్యంలో ఈ గుడిని అయితే అతి సుందరంగా ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ గుడి మొత్తం 22 ఎకరాలలో ప్రాంగణంలో అయితే స్వర్ణగిరి దేవాలయాన్ని అయితే నిర్మించారు. ఈ స్వర్ణగిరి ఆలయం మొత్తం 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అయితే కొలువై ఉన్నారు. గుడికి ఎంట్రన్స్ కానీ శ్రీవారి పాదపీఠం అయితే మనకైతే కనిపిస్తుంది. అలా మెట్ల నుంచి ముందుకు వెళ్తుంటే చుట్టూ ఇరువైపులా పాలరాతితో చేసిన శ్రీవారి పద్మదేవి, శ్రీ గోదాదేవి, మదన గోపాలకృష్ణ స్వామి, రామానుజాచార్యులు, బాలరాముడు అయితే మనకైతే కనిపిస్తారు. చూడండి ఇక్కడ ఇరువైపులా అయితే ఉంటారు. అక్కడి నుంచి అలా ముందుకు వెళ్తుంటే మనం స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. చూడండి స్వర్ణగిరి దేవాలయం అక్కడ మనం ముందుగా పోగానే శ్రీ గోపురం అయితే కనిపిస్తుంది. చూడండి మహారాజా గోపురం అయితే కనిపిస్తుంది అక్కడ. అలా ముందుకు వెళ్తుంటే మనం ఇక్కడ ఫ్రీగా టికెట్ అయినా వెళ్ళొచ్చు, మనీ పే చేసి అయినా వెళ్ళొచ్చు అండి. మొబైల్స్ మాత్రం అలో అయితే లేదు. ఇక మేము వచ్చుడు రాగానే ఆలయానికి ఎంట్రీ అని చూడండి ఫుల్ వర్షం అయితే కొడుతుంది. చూడండి ఇక్కడ మహారాజా గోపురం అయితే ఎంత బాగా ఉందో చూడండి. ఇది ఆలయాన్ని అయితే మొత్తం 22 ఎకరాల్లో అయితే నిర్మించారు. శ్రీవారి సహస్రనామాలంకరణ సేవ మంచి పాటలతో అయితే ఇక్కడ అయితే వినిపిస్తాయి. చూడండి గుడికి ఎంట్రగానే ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం దర్శనం చేసి గుడికి లోపలి దర్శనం అంతా అయిపోయినాక అక్కడ అయితే మనం ఒక కాయిన్ పెట్టి మన కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతూ ఉన్నారు. సో ఇక అక్కడ ఉయ్యాల గురించి అక్కడ కాయిన్ వేసి కూడా ఏమైనా కోరుకుంటే కూడా నెరవేరుతుందని భక్తులు అయితే నమ్ముతూ ఉన్నారు. ఇక మనం దర్శనం అయిపోగానే గేట్ ద్వారా నుంచి రాగానే మనకు 40 అడుగుల ఎత్తైన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. అలా ముందుకు వెళ్తుంటే మనకు ఇక గంట మండపం అయితే ఉంటుంది. ఇది సుమారుగా 6 అడుగుల ఎత్తైన 1500 కేజీల కాంస్యం తయారైనది ఈ జయగంట. ఈ జయగంట యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇది ఒకసారి కొట్టి మనం దేవిని దర్శనం చేసుకొచ్చినాక 2 సార్లు కొడితే ఏదైనా కోరిక కోరితే నెరవేరుతుందని ఈ జయగంట యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక అలా ముందుకే వెళ్తుంటే మనకైతే పుష్కరిణి అయితే ఉంటుందండి. అదే అండి కోనేరు. ఇక ఇరువైపులా బుర్రరామస్వామి ఇలా స్వామివారి విగ్రహాలు అయితే ఉంటాయి. వాళ్ళని దర్శించుకొని అయితే మనం పుష్కరిలోకి అయితే వెళ్తాము. సో చూడండి ఇక్కడ మనకు 4 వైపులా చూడండి ఇక్కడ వేదమూర్తులు ఉంటారని అందుకే దీనికి వేద పుష్కరిణి అని పేరు పెట్టారని ఇక్కడి వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. చూడండి 4 వైపులా అయితే మనకు వేదమూర్తులు అయితే ఉంటారు. చూడండి ఈ పుష్కరిణిలో ఏం దేవుడు ఉంటాడని చాలామందికి అనుమానం ఉంది. ఇక్కడ శ్రీ జలనారాయణ స్వామి అయితే ప్రతిష్ఠించబడి ఉన్నాడు. ఇది మొత్తం 12 అడుగుల పొడవైన శ్రీ స్వామి ఉద్యశమన మూర్తిగా దర్శనమిచ్చాడు. ఈ విగ్రహం ఓన్లీ నేపాల్లో మాత్రమే ఉందంటండి. చూడండి ఇక అలా మనం పుష్కర్ నుంచి బయటికి రాగానే ఇరువైపులా అయితే స్వామివారి విగ్రహాలు అయితే ఉంటాయి. వాళ్ళనైతే దర్శనం చేసుకోవచ్చు మంచిగా. చూడండి ఇక మీకు అయితే పూర్తిగా అయితే జలనారాయణ స్వామి విగ్రహం అయితే చూపిస్తాను రండి. ఈ పుష్కరిలో నీళ్ళు అయితే చాలా స్వచ్ఛందంగా ఉంటాయి. ఇందులో ఏదైనా కాయిన్ వేసి కోరిక కోరుకుంటే ఇక నెరవేరుతుందని ఇక్కడ భక్తులు అయితే అంటున్నారు. సో చూడండి ఇక్కడ జలనారాయణ స్వామి ఎక్కడ లేని విధంగా ఇక్కడ జలనారాయణ స్వామిని అయితే ప్రతిష్ఠించబడ్డారు. చూడండి నిత్యం ఇక్కడ 100,000 మంది భక్తులు వచ్చి అయితే ఇక్కడ స్వర్ణగిరి దేవాలయాన్ని వెంకటేశ్వర స్వామి వారిని అయితే దర్శించుకుంటారు. సో మా దర్శనం అయితే చాలా బాగా మంచిగా జరిగింది. ఇక ఇంత దూరం వచ్చి మన నైవేద్యం ప్రసాదము తినపోతే ఎలా అని చెప్పేసి ఇక స్వామివారి లడ్డు అండ్ పులిహోర అయితే తీసుకొని అయితే తింటున్నాము. ఇక ముఖ్యంగా చాలామంది గుడికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళైతే మంచి ప్రసాదం కోసమే అయితే వస్తూ ఉంటారు. అందులో నేను ఒకదాన్ని. సో మేమైతే ప్రసాదం లడ్డు అయితే తినేసి చూడండి ఇక బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ స్వామివారి విగ్రహము.
ఇక్కడ దర్శనం చేసుకున్నాక అలా ముందుకు వెళ్తే చూడండి, ఇక్కడ అలా ముందుకు వెళ్తే చూడండి, ఇక్కడ గుడిని కూడా చాలా ఆర్గనైజ్గా మంచిగా టెక్నిక్తో మంచిగా కట్టారు ఈ గుడిని అయితే. ఇక మేమైతే స్వామివారికి అయితే కొబ్బరికాయలు అయితే కొట్టేసి ఇక అలా బయటకు అయితే వచ్చేసాము. స్వామివారు అయితే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఈ గుడిని అయితే స్వర్ణగిరి పుణ్యక్షేత్రము శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ రామానుజాచార్యులు అనేది చిన్నజీయర్ స్వామి గారు అయితే మార్చి 1వ తేదీన ఉదయం 11:06 అయితే ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే చేశారండి. ఇక చూడండి, ఇక మా దర్శనం అయితే మంచిగా అయితే జరిగింది. ఇక స్వామి ఇంత దూరం వచ్చి స్వామివారి ఫోటో తీసుకోపోతే ఎలా అని చెప్పేసి ఇక స్వామివారి ఫోటో అగరత్తి ఇక స్వామివారి గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక బుక్కు కుంకుమ పసుపు అయితే తీసుకున్నాము. చూడండి, అవైతే తీసుకొని అలా ముందుకైతే వచ్చేసాము. గుడికి వెనకాల కళ్యాణ కట్ట నిత్యం అన్నదానాలు, ఇక్కడ నిత్యం కళ్యాణదానాలు అయితే చేస్తారంట. చూడండి, మీరు వెనకాల చూస్తే మనకు పెద్దగా బిల్డింగ్ అయితే ఉంటుంది. అక్కడ నిత్యం వేల మంది కన్యాదానాలు, పూజలు, వ్రతాలు, ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేస్తారంట. చూడండి, అక్కడ కళ్యాణ కట్ట ఉంటుంది వెనకాల సైడు. మీరు ఇది ప్లాన్ చేసుకోవాలంటే ఒకరోజు మొత్తం పడుతుంది. మీరు టూరిస్ట్గా ఇక్కడ వెళ్ళాలి అనుకుంటే మంచిగా మీరైతే 3 ప్లేసెస్ అయితే దర్శనం చేసుకోవచ్చు. చూడండి, ఇక మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మంచి యాదాద్రి, ఎర్రగిరి, ఎల్లమ్మ, స్వర్ణగిరి అయితే విజిట్ చేయొచ్చు. చూడండి, మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.